వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో టీటీడీలో జరగని ఘోరం లేదు, అపచారం లేదు. ఆనాడు పల్లెత్తి మాట మాట్లాడని సుబ్రహ్మణ్య స్వామి నేడు జగన్మోహన్ రెడ్డి దాకా అరెస్టుల కార్యక్రమం వచ్చేటప్పటికి సుప్రీంకోర్టులో ఏకసభ్య కమిషన్ మీద పిల్ వేశాడు. పబ్లిక్ లిటిగేషన్ పిల్ కాకుండా పర్సనల్ లిటిగేషన్ పిల్లా మారింది ఆయన వేసిన పిల్. దాని మీద స్పష్టమైన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిల్లు ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుస్తారు. నమస్తే. నమస్తే అండి. 5 ఏళ్ల అరాచకల మీద ఒక మాట్లాడని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న భయంతో పిల్లు వేశాడు. ఆయన అది పబ్లిక్ లిటిగేషన్ పిల్ కాదు, పర్సనల్ ఇంట్రెస్ట్ పిల్ అంటూ ప్రజలు చెప్పుకుంటున్నారు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే పిల్ కాదు, జిల్. అంటే పిల్ కాదు, జిల్. అంటే జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదన్నారు, జగన్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరగని పాపం లేదు. ఆ పాపాలన్నింటిలో ఈయన కూడా భాగస్వామి. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి కూడా. ఆ రోజు జగన్ సీఎంగా 5 ఏళ్లలో మరి జగన్ అంబాసిడర్గా మారాడు. ఎప్పుడు జగన్ మీద విమర్శలు, టీటీడీ మీద విమర్శలు వచ్చినా ఇతను వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. టీటీడీలో జగన్ రెడ్డి ముఠ ప్రేమ ఉందని తెలిసినప్పుడు బయటకు వచ్చేస్తాడు ఆయన. అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చి అక్కడ స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో దిగేవాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దంపతులతో కలిసి భోజనం చేసేవాడు. టీటీడీ మరి కేంద్రానికి ఇచ్చేయాలంటాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడే మాట్లాడాను, టీటీడీ వాళ్ళ ఆడిటింగ్ జరపాలని డిమాండ్ చేశాను, జగన్ ఒప్పుకున్నాడని బిల్డప్ ఇస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి సీనియర్ పార్లమెంటేరియన్. ఆయనకి ఎంత అంటే వయసు దగ్గర ఆయన కూడా 90 వచ్చేసింది. ఎప్పుడో చంద్రశేఖర్ లేకపోతే చరణ్ సింగ్ ఆ టైంలో ఉన్నటువంటి ఆయన జనతా పార్టీ అప్పుడు ఇందిరాగాంధీపై పోరాటం చేశానన్నాడు. ఒక 5 సార్లు ఆయన లోక్సభకు గెలిచాడు, ఒక 3 సార్లు 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జగన్కి సాగిలపడటం అంటే ఈ బంధం రాజశేఖర రెడ్డి నాటికి కొనసాగుతున్నట్టు సార్ ఇది. అంటే ఇప్పుడు ఏంటి మీకు? ఒకవైపు ఏమో నేను బీజేపీ అంటావు, హిందుత్వవాదిని అంటావు, మోడీని తిడతాడు. అసలు అతనేం విశ్వగురువు అంటాడు. చేసే కార్యక్రమాలు హిందూ వ్యతిరేక కార్యక్రమాలే. అంటే హిందూ ద్రోహులతో చేతులు కలుపుతాడు. హిందుత్వ ముసుగుల్లో హిందూ ద్రోహులతో చేతులు కలపటం. మోడీ ఏం విశ్వగురువు? అసలు అతనికి జీరో నాలెడ్జ్ ఆర్థిక శాస్త్రంలో అంటాడు. అసలు ఆ అన్ఫిట్ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా అంటాడు. అంటే ఈ 10 ఏళ్లలో మోడీ పాలనలో అవినీతి భారత్గా మారింది దేశం అంటాడు. ఇతను నేను బీజేపీ అంటాడు. అంటే ఒక ముసుగు. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ముసుగుల్లో ఇవాళ ఢిల్లీలో ఇది ఒక ముసుగు అనమాట. అతను వేసాడు ఈ పిల్లు. ఇప్పుడు ఏది మీరు చెప్పిన 1 మ్యాన్ కమిషన్, దినేష్ కుమార్ ఆధ్వర్యంలో. అసలు ఆ కమిషన్ వేసింది ఎప్పుడండి? మొన్న 20వ తారీఖు. ఇతను పిల్లు వేసింది ఎప్పుడండి? 11వ తారీఖు. అంటే కమిషన్ వేయకముందే పిల్లు వేసి పారేశాడా? అంటే ముందే ఊహించుకుని వేసాడే. ఇప్పుడు 11న పిల్లు వేస్తే అది 19న ఇప్పుడు రిజిస్టర్ అయినట్టుంది. అంటే ఇప్పుడు దినేష్ కుమార్ ఎవరైనా 35 ఏళ్ల సర్వీస్ అండి, మచ్చలేని అధికారి. 3 ఏళ్లే సెంట్రల్ సర్వీస్, 32 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్నాడు. అతను ఫైనాన్స్ చేశాడు, రెవెన్యూ చేశాడు, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సెక్రటరీగా చేశాడు, సిఎస్గా చేశాడు. అలాంటి అధికారిని ఆయన ఆధ్వర్యంలో ఇవాళ కమిషన్ వేస్తే ఇది సుప్రీంకోర్టు తీర్పుకి ధిక్కరణ అంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన కూడా అదే వేశాడు. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు వేసిన కమిషన్, ఇది చంద్రబాబు క్యాబినెట్ వేసిన కమిషన్ కాదు. నిజం చెప్పాలంటే సుప్రీంకోర్టే వేసిన కమిషన్. అంటే ఇప్పుడు ఇతను పిల్లేసింది సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టు పైనే వేసాడా? అట్లాగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న బొత్స సత్యనారాయణ బకరా చేశాడు. కౌన్సిల్లో అతని చేతిలో జున్ను పెట్టి నెయ్యి అనిపించాడు. అంటే జున్నుకి నెయ్యికి తేడా తెలియనాడు బొత్స అని చెప్పి అసలు ఇవాళ సోషల్ మీడియాలో అదొక మీమ్స్ కంటెంట్ మామూలుగా వైరల్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఇవాళ సిట్ వేసిందండి. సుప్రీంకోర్టు వేసిన సిట్ ఒక 11 పేజీల నివేదిక ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. అది ఛార్జ్ షీట్ నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 11 పేజీల నివేదికలో లాస్ట్ పారాగ్రాఫ్ ఏంటి? అసలు ఇక్కడ అప్పటి కమిటీ సభ్యులు, అప్పటి టీటీడీ సీనియర్ అఫీషియల్స్ ఈ టెండర్ నిబంధనల మార్పు, ఈ టెండర్ నిబంధనల సడలీకరణలో వాళ్ళు చేసిన తప్పులు, వాటన్నిటిపై విచారించమని. అంటే సుప్రీంకోర్టు వేసిన సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచన మేరకు 3 ఆఫీసర్లపై చర్య తీసుకోమని. సింగాల్పై వేటేశారు, బాలాజీ సెలవుపై వెళ్ళాడు, ధర్మారెడ్డి పరారీ అనుకుంటా, మరి దొరకలేదు, ఏదో మొత్తం జరుగుతుంది. ఇప్పుడు 1 మ్యాన్ కమిషన్ వేసింది.
అంటే దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే నేను అంటోంది అదే. ఇప్పుడు బొత్సాని అక్కడ బకరా చేశాడు, సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ బకరా చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కావాలని బకరాలు అవుతున్నట్టున్నారు సార్ వీళ్ళు. అంటే వీళ్ళు అవ్వటం, ఆయన చేయటం, అక్విడ్ ప్రోకో ఏంటి? సుబ్రహ్మణ్య స్వామికి జగన్మోహన్ రెడ్డికి మధ్య నీకెంత నాకెంత ఏంటి అని అడుగుతున్నాను. అంటే ఇవాళ ఏమీ లేకుండా సుబ్రహ్మణ్య స్వామి సంతకం ఫోర్జరీ చేశారా? ఎందుకంటే వీళ్ళు ఫోర్జరీలో నిష్ణాతులు. మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకమే ఫోర్జరీ చేశాడు. ఆయన ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు? సేమ్ అదే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి సంతకం కూడా భువన కరుణాకర్ రెడ్డి ఫోర్జరీ చేసేసిన పిల్ల అని అడుగుతున్నా. వేసి ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు కూడా. ఇప్పుడు సుబ్బారెడ్డిని కాపాడటం కోసం, అతని అరెస్టును ఆపడం కోసం చేస్తున్న ప్రయత్నంగా ఉంది ఇదంతా కూడా. నేను తాత్కాలిక ప్రయత్నాలు తప్ప సాగే అవకాశం లేదని తెలుసు కదా సార్ వాళ్ళకి. ఇప్పుడు దినేష్ కుమార్ ఇంతవరకు బాధ్యతలు చేపట్టలేదు. ఇవాళ రేపు బాధ్యతలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయనకు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ 45 days టైం పెట్టి. అంటే 46వ రోజు అరెస్ట్ తప్పదా? ఏప్రిల్లో సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి మళ్ళీ అరెస్ట్ తప్పదు అన్న భయంతో వేసిన పిల్ల ఇది. కన్ఫర్మ్ అయిపోయింది అనుకుంటా వాళ్ళకి, అరెస్ట్ అయిపోతాం తప్పదని. అందుకే సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఏంటి అది మామూలుగా సిట్ ఇచ్చిన ఆ నివేదిక ప్రకారం వాళ్ళు కమిషన్ వేస్తే మీకేంటి అభ్యంతరం? ఆ కమిషన్ ముందు హాజరు అవ్వాల్సిందే. ఆ కమిషన్ అడిగినటువంటి రికార్డులు సబ్మిట్ చేయాల్సిందే. టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు? ఆ 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరణ, ఆ కెపాసిటీని ఎందుకు ఎత్తేసారు? ఎవరు చెబితే ఎత్తేసారు. 250 కోట్ల టర్న్ ఓవర్ని 150 కోట్లకు ఎందుకు తగ్గించారు? లేకపోతే 800 కిలోమీటర్లు ఉన్న నిబంధన, ఆ డైరీ ఆ డిస్టెన్స్ లిమిట్ 1500 కిలోమీటర్లకు ఎందుకు పెంచారు? కేవలం బోలేబాబా కోసం అర్థమైపోతుంది స్పష్టంగా. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాల్సింది దానిపై సంతకం పెట్టిన సుబ్బారెడ్డి. ఆ సంతకం పెట్టిన పేపర్ అమలు చేసిన సింఘాల్ దోషి కాదని మనం అనం. సింఘాల్పై చర్యలు సింఘాల్పై తీసుకుంటారు. ఇప్పుడు సుబ్బారెడ్డిపై చర్యలు ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు ఇది ఒక్కటే మాట్లాడలేదు, ఇంకొకటి ఉంది. ఏది? కమిషన్ తన పని తను చేసుకుపోతుంది అంటూ బిల్ కొట్టివేయడంతో పాటు సిట్ దర్యాప్తు కొనసాగించమంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అటు సిబిఐ ఇటు సిఐడి మీ దర్యాప్తు పూర్తి కాలేదు, కేవలం సగం మాత్రమే చేశారు, అధికారులపై చర్యలకే మీరు జరిగింది, మీ దర్యాప్తును కొనసాగించమని గుండెలు రాయబడి ఉంటుంది వీళ్ళకి. అంటే నెక్స్ట్ ఇక సిట్ వేట. సుబ్బారెడ్డి యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వాల్సిందే. చిన్నప్పన్న ఎవరు బినామీయో లెక్క తేలాల్సిందే. ఇప్పుడు ఆ 15 ప్లాట్ల ఓనర్ ఎవరు? విశాఖపట్నంలో ఉన్న ఆ 15 ప్లాట్లు, ఆ లంకలపాలెంలో ఒక 8 ప్లాట్లు ఉన్నారు, అక్కడ మధురవాడలోనో ఎక్కడ ఒక 5 ప్లాట్లు ఉన్నారు, హైదరాబాద్లో కూడా కొన్నాడు సార్. అంటే మొత్తం 4000 చదరపు అడుగులు అక్కడే ఉంది. ఆ 4.63 కోట్లు బ్యాంక్ అకౌంట్ ఎటుపోయాయి? ఇవన్నీ కూడా లెక్క తేలాల్సిందే. ఇవన్నీ ఇవాళ 250 కోట్ల. ఇది ప్రభుత్వ సొమ్ము కాదండి, ఇది ప్రజల సొమ్ము కాదు, ఇది భక్తుల సొమ్ము. అంటే సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇదేదో 250 కోట్లను తక్కువగా చూడటం కాదు, ఇది కోట్లాది భక్తుల యొక్క విశ్వాసాన్ని దోచారు. సంవత్సరాల తరబడి ముడుపులు కట్టి భక్తులు తీసుకెళ్లి సమర్పించిన హుండీ డబ్బులు అయ్యండి. విశ్వాసఘాతుకం, బీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం. ఏది? కోట్లాది హిందూ భక్తులను వీళ్ళు నమ్మక ద్రోహం చేసినటువంటి ఈ సెక్షన్, ఈ చట్టం ఇవాళ అదే డిమాండ్ చేస్తున్నారు. అసలు దీనికోసం ప్రత్యేక చట్టం తెమ్మంటున్నారు. మళ్ళా ఇంకొకటి ఎవడైనా సరే హిందూ దేవాలయాల్లో ఇట్లాంటి పాపం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. ఇది భక్తుల డిమాండ్. వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించినట్టున్నారు కదండి, కఠినమైన చట్టం తీసుకొస్తాము, ప్రక్షాళన చేస్తామని చెప్పి. రేపు దీనిపైనే చర్చ అసెంబ్లీలో, దీనిపైనే రేపు చర్చ. మరి రమ్మనండి 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి. అక్కడ రాడు, మళ్ళీ అక్కడ రావడానికి భయం. మన వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా ఒప్పుకున్నాడు సార్, కల్తీ జరిగిందని. తర్వాత ఆయన ఎక్కడ మాట్లాడట్లా. భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ప్రధానికి వచ్చి మాట్లాడతాడు? ఆయన గుమ్మడికాయలు దొంగ ఇవ్వటం అంటే భుజాలు తడుకుంటాడు ఎందుకు ప్రధానికి? అంటే పరకామణి కేసు సీరియస్ అవుతారు. ఇప్పుడు పరకామణి కేసులో ఎవరో ఒక డిఎస్పీని పెట్టారంట, ఆ డిఎస్పీ వేటాడుతున్నాడంట. అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అతను ఎవరు? సతీష్ కుమార్ ఆత్మహత్య అని నీకు ఎలా తెలుసు? పోలీస్ దాన్ని మేము అనుమానాస్పద మృతిగా మేము నమోదు చేశాం. అక్కడ బాధితులు అసలు ఆ మృతుడి యొక్క కుటుంబ సభ్యులు ఇది హత్య అని చెప్తున్నారు. అతన్ని ఎవరో తోశారు, అక్కడ అతను కూర్చున్న సీటు దగ్గర బ్లడ్ ఉంది. వీటన్నిటిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు ఆత్మహత్య అని ఎలా చెప్పావు? అది చనిపోయిన వెంటనే మళ్ళీ టైం కూడా లేదు. అంటే సతీష్ కుమార్ మృతి వెనుక భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఏంటి? దానిపై విచారణ ఎక్కడ స్పీడ్ అవుతోంది అన్న భయంతో ఇప్పుడు అతను ఏదో రకరకాల ప్రెస్ మీట్లు, రోజుకో ప్రెస్ మీటు. సరే, ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారంలో ప్రొక్యూర్మెంట్ చైర్మన్గా భూమన్ కూడా పాత్ర ఉండే అవకాశం ఉందిగా?
వాళ్ళే కదా ప్రత్యేక ఆహ్వానితులుగా వీళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు ఈ తీర్మానం చేసిన రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా కమిటీ సమావేశంలో పాల్గొన్నారని, వీళ్ళ ప్రమేయంతోనే నిబంధనలు సడలించారని. ఇప్పుడు ఆ బోలేబాబా డైరీ అది భూమన బినామీ అని, ఆ వైష్ణవి డైరీ అది అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని, ఆ లింకులు ఎస్టాబ్లిష్ కావాలి. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ ముగ్గురు వీళ్ళు 3 బినామీలుగా పెట్టుకున్నారా? ఈ 250 కోట్లు ముగ్గురు పంచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత? ఇవన్నీ తేలాలి. ఇప్పుడు ఆ 250 కోట్లు ఇవాళ రికవరీ చేయాలి. ఏది మొత్తం మద్యం కుంభకోణంలో ఎలా అయితే అక్కడ కసిరెడ్డి రాజ్ 32 ఎకరాలు జప్తు చేశారు, దొరికాయి 8 కోట్లు ఒకసారి దొరికాయి, 11 కోట్లు ఒకసారి దొరికాయి, మొత్తం ఒక 150 కోట్లు అందులో జప్తు చేశారు. మద్యం కుంభకోణంలో 150 కోట్లు ఎలా అయితే జప్తు చేశారో నెయ్యి కుంభకోణంలో కూడా ఈ చిన్నప్పన్న ఆ ప్లాట్లు, సుబ్బారెడ్డి ఆస్తులు, భూమన కరుణాకర్ రెడ్డి ఆస్తులు 250 కోట్లు జప్తు జరగాలి. సరే, ఇప్పుడు ఈ సిట్టు విచారణ నేర్తో ఆపేస్తారా, మిగతా కొనుగోళ్ల మీద కూడా చేస్తారా? అది చేయాలా? రేపటి చర్చలో అసెంబ్లీ ఏ విధమైనటువంటి తీర్మానం చేస్తుంది? కాస్ట్లీ సుగంధద్రవ్యాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ అసలు యాలుకలు వీళ్ళేంటి 8 mm యాలుకలు కొనాలి, కానీ 4 mm కొన్నారు. జీడిపప్పు ఇవాళ ఏంటి వాళ్ళు అసలు మొత్తం కిందంతా నాసిరకం పప్పు, పైన ఒక బెత్తడు మంచి పప్పు పెట్టి తెచ్చారని. ఇవన్నీ బయటికి రావాలంటే మొత్తం అక్కడ కొనుగోళ్ల స్కాము దగ్గర ఆ 5 ఏళ్లలో 10,000 కోట్లు జరిగిందండి. 10,000 కోట్ల రూపాయలు ఒక్క ఈ సరుకులు, ఏది ఆహార పదార్థాలు కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, వీటికి కొనుగోలు చేసినటువంటి ఆహార వస్తువులు, తినుబండారాలు, ఈ సరుకుల విలువే 4,000 కోట్లు. సంవత్సరానికి 800 కోట్లు కొన్నారు. అటు నెయ్యి అంతా 50 కోట్లే. అవును, మిగతా ఎక్కువ అంటే 250 కోట్లే. 550 250 కోట్లే. అంటే ఇంకా 4,000 కోట్లలో ఈ 250 కోట్లు తీసేస్తే ఇంకా 3,750 కోట్ల సరుకుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి. ఎన్ని విచారణ కరెక్ట్గా చేస్తే మొత్తం లోపలికి వెళ్ళటమే. సుబ్రహ్మణ్య స్వామి పిల్లల్ని కొట్టేస్తూ సిట్ను విచారణ కంటిన్యూ చేయమని చెప్పిందని, అలాగే వైఎస్ సుబ్బారెడ్డి చిన్నప్పన్న లెక్కలు బొక్కలు తేల్చే పనిలోనే సిట్టు ఉండబోతుందంటూ, త్వరలోనే అరెస్టు జరిగే అవకాశం ఉందంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.